వృషభ రాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క గోచార బలాబలాలు విశేషంగా పెరుగుతూ ఉండటం వలన అనుకున్నటువంటి విధంగానే ఈ వారం మరింత శుభ ఫలితాలతో పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కూడా అనుకున్నటువంటి విధంగానే కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఈ వారం మీరు పొందగలుగుతారు. ఆదాయ మార్గాల విశేషాలు కూడా సంతోషాలను కలగచేస్తూ ఉంటాయి. ప్రయత్నాలన్నీ కూడా సమయానుకూలంగానే జరిగిపోతూ ఉంటాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించి గొప్ప మనసును చాటుకుంటారు. పుణ్య బలాలను పెంపొందించుకుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. శక్తి మేరకు సహాయాలను కూడా అందచేస్తూ ఉంటారు. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, వ్యవహార పరంగా ప్రతి అంశంలో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. తద్వారా కీర్తి గౌరవాలను కూడా పొందే అవకాశాలు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఈ వారం మంచి ప్రాభవాలతో కూడినటువంటి ప్రాధాన్యతను సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ వృషభ రాశి వారు మంచి ఆహారాలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మంచి స్థితికి చేరుకుంటారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు అన్నీ కూడా తగ్గిపోతుంటాయి. కొంతమేరకు ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం వృత్తిపరంగా, వ్యాపారపరంగా చూస్తే ఈ వృషభ రాశి వాళ్లకు పోటీతత్వాలు కొంత పెరుగుతూ ఉంటాయి. వాటిని కూడా అధిగమించి అనుకున్నటువంటి విధంగానే కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, ముందు చూపుతో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగపరంగా ప్రతిభకు తగినటువంటి, శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. కెరియర్ను మంచి స్థితిలోకి తీసుకువెళ్ళగలుగుతారు. కష్టపడతారు, పనిచేస్తారు, అనుకున్నది సాధించుకోగలుగుతారు వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయండి. స్వామివారికి రుద్రాభిషేకం జరుపుకోవటం, బిల్వార్చన చేసుకోవటం, పేదవారికి పెరుగన్నమును దానం చేయటం, గోసేవ చేసుకోవటం, ఇవన్నీ కూడా మంచి మంచి పరిహారాలే.